హలో అందరికీ వెల్కమ్ టు శశిస్ క్రియేషన్స్. ఇట్స్ మీ శశి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ సర్వపిండి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎంతో క్రంచీ అయిన టేస్టీ అయిన సర్వపిండికి కావలసిన పదార్థాలు: జీలకర్ర, పచ్చిశనగపప్పు, పసుపు, వాము మరియు పచ్చిమిరపకాయలు ఉప్పేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, బియ్యపిండి అన్నమాట. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యపిండిలో కాస్తంత ఉప్పు వేసి, మనం పచ్చిమిరపకాయలో కూడా ఉప్పు వేసాము, బియ్యపిండిలో కాస్తంత ఉప్పు వేసి కరివేపాకు, కొత్తిమీర కడిగి పెట్టేసుకున్నాము ఫస్టే. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్ మన పిండికి సరిపడా చూసుకొని కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే వాము మరియు జీలకర్ర, పచ్చిశనగపప్పు, పసుపు, కొంచెం కలర్ కోసం రెడ్ కలర్ కారంని కూడా యాడ్ చేసాము, కారపొడిని, కానీ అది లాస్ట్లో ఉంటుంది వీడియోలో. మనము ముందుగా పిండిని తడుపుకోవడం కోసం వాటర్ని యాడ్ చేయకుండా ఫస్ట్ ఆయిల్ని మాత్రమే వేసుకొని అది మొత్తం పిండిని మొత్తం కలుపుకోవాలి నీట్గా. తర్వాత మనము ఆయిల్కి సరిపడా పిండికి సరిపడా వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఎంత పిండిని బాగా కలుపుకుంటే సర్వపిండి అంత టేస్ట్ అవుతుంది. ఆ కరివేపాకు, కొత్తిమీర అవన్నీ ఉన్నాయి కదా, చూస్తున్నారా అమ్మ ఎంత బలంగా కలుపుతుందో. అలా నీట్గా కలుపుకుంటేనే మనం సర్వపిండి ప్రెస్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఉండలు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ తడుపుకోవాలి. మా చిటి తల్లి ఏమో చేస్తున్నారు అనుకొని దానికి చూస్తూ ఉంది అమ్మ చేస్తూ ఉంటే. సర్వపిండి మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే నెక్స్ట్ డే చాయ్ తాగేటప్పుడు సర్వపిండి చాయ్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఇష్టం. ఇప్పుడు ఇలా తడిపిన పిండిని ముందుగా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసాము, అది తర్వాత కలుపుకున్నాం అనమాట ఉల్లిపాయలు, అందుకని స్కిప్ అయిపోయింది వీడియో. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కాస్తంత ఆయిల్ వేసి సర్వపిండిని మన ప్యాన్కి సరిపడంత ఇస్రం అనుకొని వాటికి ఉడకడం కోసం అక్కడక్కడ చిన్న చిన్న బొక్కలు పెట్టేసుకొని కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో కాల్చుకుంటేనే చాలా బాగుంటుంది సర్వపిండి. మనము ఆల్రెడీ స్టవ్ మీద ఒకటి పెట్టాము, నెక్స్ట్ అమ్మ ఇంకొకటి కూడా ముందే రెడీ చేస్తూ ఉంది. సర్వపిండి ఎంత స్లోగా కాలితే అంత బాగుంటుంది. లోపల పప్పు అవన్నీ ఉన్నాయి కదా, పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మేము అవి వేయలేదన్నమాట. చూసారా ఎంతో టేస్టీ అయిన క్రంచీ అయిన సర్వపిండి రెడీ అయిపోయినట్టే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.